నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్లీజ్. నా గురించి నీ గురించి కాదు, వాళ్ళందరి జీవితాల గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకో లావణ్య. అయితే మీరు వెంటనే వెళ్ళి గుళ్ళో పెళ్లి జరగకుండా చూడండి. సరే అమూల్య, నువ్వు తొందరగా వచ్చేసాయి. ఎక్కడున్నారు? ఫోన్ లిఫ్ట్ చేయండి. ఐశ్వర్య గారు. భానుమతి, పందెం కోడి కత్తుల్లాగా అంత పదునుగా ఉన్నాయి. అలా దాచుకున్నావేంటి? ఆ పార్దుతో నా కూతురు పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లికి ఎవరొడ్డొచ్చినా ఆ కత్తులతోనే పొడిచేస్తాను. నా కూతురు పెళ్లికి ఎవరు ఆటంకం కలిగించినా వాళ్ళ రక్తంతో లోపల ఉన్న దేవుడికి రక్తాభిషేకం చేస్తాను. చూడు రామకృష్ణ, లోపల జరుగుతున్న నా కూతురు పెళ్లి ఆపడానికి ఇక్కడేదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. నా కూతురు మెళ్ళలో తాళి పడాల్సిందే. అలా జరగలేదా ఇక్కడ సంతర్పణ జరుగుతుంది. సచ్చిన వాళ్ళ కోసం సంతర్పణ. వెళ్ళు. భానుమతి, ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళమని చెప్తున్నాను కదా. అది కాదు భానుమతి. లోపల నా కూతురు పెళ్లి జరుగుతుంది. వెళ్ళి ఆ పనులు చూడు. వెళ్ళు.
ఏంటమ్మా ఇక్కడ నిల్చున్నావు? లోపటి పదా. మాకు కావలసిన బంధువులు వస్తున్నారు, వాళ్ళని తీసుకుని వస్తాను. మీరు లోపలికెళ్ళండి అన్నయ్య గారు. అమూల్య అంటే ఇంకా రాలేదు. త్వరగా రా అమ్మా అమూల్య. వెళ్ళండి అన్నయ్య గారు. వెళ్తున్నానమ్మా. అమూల్య, నా మొగుడు నిన్ను 20 సంవత్సరాలు ఎందుకు పెంచగలిగాడంటే నేను నిన్ను 20 సంవత్సరాలు భరించాను కాబట్టి. ఈ రోజుగారు నువ్వు పెళ్లి ఆపాలని చూస్తే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా దగ్గరున్న కత్తులు నీ కంఠానికి పని చెప్తాయి. చంపేస్తాను నిన్ను. ఏమా ఐశ్వర్య, ఎందుకంత కంగారు పడుతున్నావు? పిన్ని, నీకు నిజం చెప్పాలి. ఏ నిజం తల్లి? లావణ్య ప్రెగ్నెన్సీకి కారణం పార్తు కాదు పిన్ని. అవునా? అవును పిన్ని. మరి ఇంకెవరమ్మా కారణం? ఎవరూ కాదు పిన్ని, ఉదయ్ తమ్ముడు హేమంత్. హేమంతా? హేమంత్ అంటే అప్పుడు మన ఇంటికొచ్చాడు, మీ అందరితో కలివిడిగా మాట్లాడాడు ఆ హేమంతా? అవును పిన్ని. అయ్యయ్యో, అలా ఎందుకు చేశాడు వాడు? ఆ రోజు తాగిన మత్తులో అలా చేశాడంటే పిన్ని. అమూల్య ఆల్రెడీ హేమంత్ని తీసుకుని వస్తుంది. మనం వెంటనే వెళ్ళి పార్థుతో లావణ్య పెళ్లి ఆపదాం పిన్ని. లావణ్యని హేమంత్కిచ్చి పెళ్లి చేద్దాం పిన్ని. అవునమ్మా, వెంటనే వెళ్ళి పార్థు పెళ్లి ఆపేద్దాం. వాళ్ళు ఇంకా పేట్ల మీద కూడా కూర్చోలేదు. నువ్వేం కంగారు పడకు. ఆ హేమంత్ని ఎంత కష్టపడి పట్టుకున్నారో ఏంటో. నువ్వు పదమ్మా, నువ్వు పద. రామ్మా. అదేంటి పిన్ని, పెళ్లి జరుగుతుంది గుళ్ళో కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీ బట్టలు బాగా మాసిపోయినాయి కదమ్మా, పెళ్లిలో కట్టుకుంటావని నీకోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. మార్చుకుందుగన్రా. కూర్చోమ్మా, కూర్చో. నాకు ఈ విషయం చెప్పడానికి వచ్చి బాగా అలసిపోయినట్టున్నావు. మంచినీళ్ళు తీసుకొస్తానుండు. అది కాదు పిన్ని, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. పెళ్లి ఆపుదాం పదా. నాకు నిజం తెలిసింది కదమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ పెళ్లి గురించి నేను చూసుకుంటానుగా. చల్లని మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగుదుగాని. పిన్ని, పిన్ని.
వస్తుంది? ఏయ్, నాకు తెలిసే నువ్వు అమూల్య వాళ్ళ అత్తామావలు దాని మొగుడు అందరూ కలిసి కుట్ర పన్ని ఈ పెళ్లి ఆపుతారని నాకు తెలుసు. అసలు నాకు ఫోన్ చేసి ఊరి నుంచి మరీ నన్ను ఇక్కడికి రప్పించింది ఎవరు? నువ్వు. వీళ్ళదే ఉందిలే, వీళ్ళకి వాళ్ళ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసాక అందరినీ ఒక ఆట ఆడించి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి కడుపు తీయించేస్తుందిలే, హాయిగా ఉండొచ్చు, సంబరాలు చేసుకోవచ్చు అనుకున్నావు. కానీ నేను ఏకంగా పార్దుతో పెళ్లి వరకు తీసుకెళ్లాను. నువ్వు అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు కదూ పిచ్చిదానా. నిన్ను నీ బుద్ధి నాకు ముందే తెలిసే. అసలు నాకు మొదటి నుంచి అనుమానం నువ్వు నా అల్లుడి మీద కన్నేసేవేమోనని. అన్నట్టు మా అల్లుడితో నీ విషయం పెళ్లిదాకా వెళ్ళినట్టుగా. ఈ విషయం నాకు తెలియదు అనుకున్నావా? నా అల్లుడితో పెళ్లిదాకా వెళ్ళాక కూడా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నిన్ను ఇన్నిన్ని కుట్రలు పన్నావే నువ్వు. నాకు తెలియదనుకున్నావా? నిన్ను నిన్ను అసలు నిన్నేం చేయలే. చంపేస్తా నిన్ను. ఈ పెళ్లికి ఎవ్వరడ్డొచ్చినా చంపేస్తాను. మీరు నా కూతురు పెళ్లి ఎక్కడ ఆపుతారనని మీకోసం బొట్లో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నానే. ఇదిగో నా సంగతి నీకు తెలీదు, నా గురించి నీకు తెలీదు. నా సంగతి నీకు తెలీదు, నా సంగతి నీకు తెలీదని అలా నాలుగు కాడుస్తున్నావేంటే? నువ్వేమన్నా పావువా? ఆ నాలుగు కట్ చేసేస్తాను. నేను విజృంభించానంటే ఈ కట్లు ఈ కత్తులు నువ్వు నన్నేం చేయలేరే. నీ అంతు తేలుస్తా. నిన్నెలా కదే, నిన్నెలా కాదు నిన్ను. రక్తం చూసావా ఎలా ఉందో? నా రక్తాన్ని ఒక్క చుక్క రుచి చూడవే. నీ రక్తం అంత రుచిగా ఉంటుందా? అయితే ఉండు చూస్తాను. తాగు, నా రక్తం తాగు, నా రక్తం తాగువే. నా రక్తం తాగు. అప్పుడు ఆ పార్దో నీ కూతురు మెళ్ళో తాలి కట్టడు, నీ శవానికి పాడు కడతాడు. చిచ్చి, నీ రక్తం నిన్నెందుకు తాగుతానే? నీ రక్తాన్ని నా విజయానికి తిలకంగా దిద్దుకుంటాను. నిన్ను చావు అంచుల వరకు తీసుకెళ్ళి అప్పుడు పొడి చేస్తాను.
నీకేదో అతీత శక్తులున్నట్టు అలా చూస్తున్నావేంటే? నీ జుట్టేంటి ఇంత స్టైల్ గా ఉంది? ఆ కళ్ళంటే ఎలా తిప్పుతున్నావు? మొయ్ 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 మొయ్. నీకు ముఖ్య విషయం చెప్పనా? ఆ హేమంత్ నా కూతుర్ని పాడు చేశాడని మీ అందరికంటే ముందే నాకు తెలుసు. అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు పిన్ని? హేమంత్కిచ్చి పెళ్లి చేస్తే లావణ్య అమెరికాలో సెటిల్ అయిపోతుంది కదా. అమెరికాలో వాడి ఉద్యోగం, నా కూతురు అమెరికాలో సెటిల్ అవటం. ఎంత బాగా చెప్పేవే. ఆ దేశంలో ఉన్న వాళ్ళందర్నీ పెట్టే బేడ సర్ది వెళ్ళగొట్టేస్తున్నారు. రేపు ఈ హేమంత్ను కూడా వెళ్ళగొట్టేస్తే వాడు ఇండియాకు వచ్చి ఏం పీకుతాడు? అలాంటి వాడిని నా కూతురుకిచ్చి పెళ్లి చేస్తే బస్టాండ్ లో కాపురం పెట్టి అడుక్కుతున్నమని చెప్తాడు. అలా అని ఇక్కడ అమూల్య గొంతుకొస్తావా? నోర్ముయ్. అవకాశం ఇస్తుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను ఇప్పుడు కాదు, ఈ పెళ్ళయ్యాక అప్పుడు చెప్తాను నీ సంగతి. అప్పటి వరకు ఇక్కడే పడుండు. పిన్ని 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 పిన్ని. ఐశ్వర్యకు ఏం జరిగినా నాకు అదే జరిగేలా విపరీత బంధం ఏర్పాటు చేశాను. ఐశ్వర్య బయటపడలేని ఏ ప్రమాదంలో చిక్కుకున్నా నాకు ఏదో రూపంలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఐశ్వర్య ఆపద నుంచి బయటపడకపోతే ఆ పార్దు లావణ్యల పెళ్లి జరిగిపోతుంది. నేను వెంటనే వెళ్లి ఐశ్వర్యను ఆపద నుంచి రక్షించాలి. ఓం హ్రీం హ్రీం. సార్ ఆగండి సార్. తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. జంబగారు ఆగండి ఆగండి. జంబగారు ఆగండి. నువ్వా? కొద్దిగుంటే నా కింద పడితే చచ్చేవాడివి. అర్జెంటుగా మనం ఒక చోటుకి వెళ్ళాలి. త్వరగా పడండి. ఎక్కడికి? నేనెందుకు రావాలి? నేను చెప్పేది విను. జంబగారు త్వరగా పడండి. ఇంత జరుగుతుందా? అయితే పద వెళ్దాం.
వాంచినవాడా? దగ్గరలో షాపులు కూడా లేవు. అవతల ముహూర్తాల టైం అవుతుంది, మీరు కానివ్వండి పంతులు గారు. నాయనా, అమ్మాయి మెల్లో తాళి కట్టు. తాళి తీసుకోండి అల్లుడు గారు.